ఆ వయసు మీద దాడి జరిగింది. గోడ అయితే అదే సార్ చూడాలనుకున్నాను. రేపు అయిన తర్వాత ఒకసారి ప్లాన్ తీసుకొని నీట్గా లేదా ఆయన అతను లేడా అడిగా ఆయన ముందా తుఫాన్ 2 రోజులు మన ప్రకాశం జిల్లాలో ఏ విధంగా వర్షాలు ఏ విధంగా జరిగినాయి పరిస్థితులు అనేది కూడా ఒకసారి మీ ద్వారా ప్రజలకు కూడా వివరించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు 2010లో అప్పుడు వచ్చిన తుఫాను లైలా తుఫాన్ తర్వాత మొన్న వచ్చిన ముందా తుఫాన్కి అప్పుడు 18.5 సెంటీమీటర్లు పడితే ఇప్పుడు 25.72 సెంటీమీటర్ల వర్షం ఒక రోజులోనే పడటం, ప్రాంతాలంతా కూడా మన టౌన్లో కానీ లేకపోతే పక్క నియోజకవర్గాల్లో కానీ అన్నీ కూడా ప్రాంతాలు కూడా మునిగిపోవటం ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి వర్షం పడ్డప్పుడు చుట్టుపక్కల ఉండే విలేజెస్లో ఉండే చెరువులన్నీ కూడా ఎక్కువ పొంగిపోవటం వల్ల దాని లిమిట్స్ కూడా దాటి పొంగిపోవటం వల్ల ఆ వాటర్ అంతా కూడా వచ్చి ఇప్పుడు సంతనోతులపాడు దగ్గర కానీ లేకపోతే ఒండూరు దగ్గర చెరువు కానీ ఇవన్నీ కూడా పొంగిపోవటం వల్ల ఆ వాటర్ అంతా కూడా ఈరోజు వచ్చి మన పార్లమెంటు చెరువు కానీ ఇవన్నీ కూడా పోతురాజు కాలువలో పట్టడం వల్ల పోతురాజు కాలువ చుట్టుపక్కల ఉండే ఏరియాస్ అన్నీ కూడా మునిగిపోవటం కూడా జరిగింది. మునిగిపోయిన తర్వాత కూడా మనం అన్ని రకాల ప్రికాషన్స్ కూడా ఎక్కడా కూడా ముందుగానే అలర్ట్గా ఉండి అన్ని ప్రికాషన్స్ తోటి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూడటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనకి 2 సార్లు ముఖ్యమంత్రి గారు చేశారు, 3 సార్లు లోకేష్ గారు ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళు ఎప్పటికప్పుడు అడుగుతా వాళ్ళు కూడా దాన్ని ఇక్కడ జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకోవటం జరుగుతూ ఉంది. అక్కడ కూడా అమరావతిలో కూర్చొని ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వాళ్ళు రాత్రి 11:30 దాకా కూడా ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి పొద్దుటి నుంచి అధికారులతో సమీక్షిస్తూ ఈ ఎక్కడైతే ముందా తుఫాను జిల్లాలో ఉందో ఆ జిల్లాల ప్రాంతాలందరినీ కూడా అలర్ట్ చేస్తా, అధికారులను అలర్ట్ చేస్తా, అదేవిధంగా పార్టీ క్యాడర్ని అలర్ట్ చేస్తా వాళ్ళు చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా లోకేష్ గారు అయితే రాత్రి అంతా కూడా అక్కడే ఉండి ఇవన్నీ ఏదైతే ఎక్కడ మనం చేయాలి ప్రికాషన్స్ కూడా వాళ్ళంతా కూడా పర్సూ చేశారని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మనం ఒకసారి చూసుకున్నప్పుడు కొంతమంది ఇవాళ సోషల్ మీడియాలో చూశాను, వాళ్ళు ఏదో కొంతమంది రకరకాలుగా వీళ్ళ మీద కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు ప్రభుత్వం కానీ యంత్రాంగాన్ని కానీ అలర్ట్ చేసి అలర్ట్గా ఎక్కడెక్కడ మనం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేది చూసేదానికి చేస్తే దాన్ని కామెంట్లు చేసే పరిస్థితులు ఉన్నారంటే అలాంటి వాళ్ళని ఏం మాట్లాడాలనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇలా కొన్ని సోషల్ మీడియాలో చూసాం, చేసేదాన్ని హర్షించాలి లేకపోతే తలా ఒక చేయాలి, అంతేగాని ఏదో కావాలని చెప్పి దాన్ని కూడా రాజకీయాలుగా మాట్లాడుకుంటూ పోతే చాలా మాట్లాడాల్సి వస్తుంది. అది మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అదేవిధంగా మనకు వచ్చే లోపలికి దగ్గర 15 డివిజన్లు 53 కాలనీలు తీవ్రంగా మన ఊళ్ళో ప్రభావితం జరిగింది. 15 కాలనీలు కూడా అంతా కూడా మేము తిరిగాము. మాతో పాటు మా మేయర్ గారు కానీ మన రియాజ్ గారు కానీ అదేవిధంగా మన ఏఎంసీ చైర్మన్ కానీ మన సింగరాజు రాంబాబు గారు కానీ మా టౌన్ అధ్యక్షుడు మదన్ గారు కానీ
మళ్ళా మన బుజ్జి గారు కానీ అంతా కూడా మెయిన్ వాళ్ళందరం కూడా ఒక యూనిటీగా తిరిగాం. ఎక్కడికెక్కడికి కార్పొరేషన్ వాళ్ళు అలాట్ చేసాం. కలెక్టర్ గారు అయితే పొద్దున్న నుంచి 3-4 సార్లు ఆయన కూడా ఫోన్ చేయటం, ఎస్పీ గారు ఫోన్ చేయటం, అట్లా ఒక కోఆర్డినేషన్ తోటి ఈరోజు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి ఈరోజు ఒంగోలులో తీసుకొచ్చాం. ఒంగోలులో ఒక అదృష్టం ఏంటంటే 6 నెలల ముందు మేము అందరం మాట్లాడుకొని మా కమిషనర్ గారు అందరం కూడా, ఎందుకంటే వర్షాకాలం వస్తే ఇబ్బంది ఉంటుంది, వర్షాకాలంలో ఈ పొడికి తీస్తే మంచిదని చెప్పేసి ఆ జంగిల్ క్లీన్స్ అంతా కూడా పోతురాజు కాలంలో క్లీన్ చేశాను కాబట్టి మేజర్ ప్రభావం తగ్గిందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అది ముందు చూపుతో చేసాం. అది ఈరోజు ఈ ముందా తుఫాను వల్ల కొంత ప్రభావిత ఎక్కువ ఇబ్బంది లేకుండా పోవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దానికి కూడా మనం దగ్గర ఇప్పుడు వచ్చే లోపలికి ఒక కొన్ని ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనం దీంట్లో ఒక 8 ప్లేసెస్లో వాళ్ళంతా కూడా పెట్టడం కూడా జరిగింది, వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా పలకరించాం. వాళ్ళందరికీ కూడా ఏం కావాలనేది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసాం. ఇవాళ మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. ఈరోజు అన్ని ప్రాంతాల్లో వాటర్ కూడా తగ్గిపోయింది. వాటర్ తగ్గిపోయిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉండే మార్నింగ్ నిన్నే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎంహెచ్ఓ కానీ లేకపోతే కమిషనర్ గారికి వీళ్ళందరూ కూడా ఇచ్చి ఎక్కడ ఏరియా ఏదైతే వాటర్ వచ్చేసి ఇళ్లలోకి వచ్చేసి వాళ్ళంతా కూడా బయట పెట్టామో ఆ ఏరియా వరకు వాటర్ ట్యాంక్స్, అదేవిధంగా మేజర్ రోడ్స్ అంతా కూడా ఫైర్ ఇంజన్స్ తోటి నీట్గా కూడా మళ్ళీ రోడ్డు కూడా క్లీన్స్ చేయటం, ఎక్కడికక్కడ బ్లీచింగ్ చేయటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. దాని ప్రకారంగా దానికి అక్కడ రేపు మళ్ళీ అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళకి హెల్త్ విషయంలో ఏ ఇబ్బందులు రాకూడదు, ఆ ప్రాంతం క్లీన్గా ఉండాలి. కాబట్టి దానికోసం అని చెప్పేసి హెల్త్ ప్రికాషన్స్ కోసం కూడా ఇవన్నీ కూడా వాటర్ పెట్టి క్లీన్ చేయించేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళలోకి పంపించడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రేపు మళ్ళా ఏ అయితే ప్లేసెస్ 17 డివిజన్లో 54 ఏరియాలలో ఎక్కడైతే వాటర్ వచ్చిందో దానికి కూడా మెడికల్ క్యాంప్స్ కూడా పెడతాం. మెడికల్ క్యాంప్స్లో ఫ్రీగా ఉండేటట్టుగా అందరికి కూడా మెడికల్ క్యాంప్స్ ఇబ్బంది లేకుండా చేసే పద్ధతిలో ఈరోజు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఏది చేసుకున్నా కూడా ఈరోజు మేజర్గా వచ్చేసి మనకి సుజాత నగర్ కానీ లేకపోతే నవోదయ స్కూల్ కానీ, నవోదయ స్కూల్ కూడా ఎప్పుడు మేము ఇంతవరకు నేను చూడలేదు. అంత వాటర్ నవోదయ స్కూల్స్ ఆ గవర్నమెంట్ ఏరియాస్ అంతా కూడా మునిగిపోయింది. దాని బైపాస్ రోడ్లో ఒక డ్రైన్ వాళ్ళు పైప్ వేశారు. పైప్ వేయటం వల్ల అక్కడికి వచ్చే లోపలికి ఆ పైప్ అడ్డం పడిపోయి అదంతా వాటర్ రివర్స్ కొట్టిన తర్వాత ఆ ఏరియా అంతా కూడా మునగటం జరిగింది. నిన్న ఆ పైపు కూడా బ్రేక్ చేసాం. బ్రేక్ చేసిన తర్వాత ఈరోజు నల్లవాగుకి ఏదైతే ఉందో నల్లవాగు పోయేటట్టుగా ఎక్కడెక్కడ ఉన్నాయో బ్లాక్స్ అవన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాత ఈరోజు నవోదయ కానీ ఆ ప్రాంతం అంతా కూడా వాటర్ అంతా కూడా పోవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మేము అందుకే ఎప్పుడు కూడా కొత్త కట్టేటప్పుడు ఏది కట్టినా కూడా పైపులు అనేది పెట్టకుండా ఒక కల్వర్ట్ టైప్ పెట్టాలని చెప్పేసి ఎప్పుడు కూడా మేము ప్రపోజల్స్ అదే పెడతాం. అది ఎప్పుడు జరిగిందో లాస్ట్ గవర్నమెంట్లో జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు. ఆ పైపులు వేయటం వల్ల ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అక్కడ కూడా కల్వర్ట్ కట్టించేసి భవిష్యత్తులో ఈ ప్రాబ్లం రాకుండా ఉండే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఎక్కడెక్కడ ఈ వాటర్ డిపో సెంటర్లో కానీ అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే వాటరు వస్తుందో 25 క్యూసెక్స్ వాటర్ పడ్డప్పుడు ఖచ్చితంగా 1 అవర్ అనేది వాటర్ వస్తుంది, వాటర్ అనేది ఉంటుంది. వాటర్ ఎప్పుడైతే మనకి 1 గంట గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్లో వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు చేయాల్సిన బాధ్యతలు ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఈరోజు టీవీలలో పేపర్లో మునిగిపోయింది, లేకపోతే రోడ్లన్నీ పొంగిపోయినాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లాంటిది కూడా రాకుండా ఉండాలనేది జాగ్రత్తలు తీసుకుంటాం. భవిష్యత్తులో తప్పకుండా కూడా ఎక్కడెక్కడ ఈరోజు వాటరు మనకి ఇబ్బంది వస్తుందో దాన్ని అన్నీ కూడా పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నాం. పాయింట్స్ నోట్ చేసుకొని దాని ప్రకారంగా దాన్ని రాబోయే రోజుల్లో దాన్ని ఖచ్చితంగా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రెండోది వచ్చేసి పార్లమెంట్ చెరువు, దాని కెపాసిటీ వచ్చి 2000 క్యూసెక్స్ అయితే నిన్న వర్షాలకి 4000 క్యూసెక్స్ వచ్చింది. క్యూసెక్స్ వచ్చేసి పైన వాటర్ పొంగిపోవటం అదంతా ప్రభావితం వచ్చేసి మనకి 43, 44, 45 ఏరియాలంతా కూడా వచ్చేసి ఉదరాజు కాలం మీద పట్టడం దీనన్నీ కూడా పడ్డాయి. దానివల్ల ఎక్కువ జరిగింది. ఫస్ట్ ఒక రోజు మాత్రం వర్షం పట్టినట్టు పోయింది.
ఎప్పుడైతే పక్క విలేజెస్లో వాటర్ చెరువులన్నీ కూడా పొంగినాయో దానివల్ల ఎక్కువ ఇబ్బందులు రావటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా నూతలపాడులో ఎండూరు కానీ, మైనంపాడు కానీ, మండవారపాలెం చుట్టూ గ్రామాల్లో ఉండే 10,000 క్యూసెక్స్ నీరు కూడా మొత్తం పోతురాజు మీద పడ్డాయి. ఆ చెరువులన్నీ నిండిపోయి అన్నీ వచ్చి పడిన తర్వాత ఈరోజు ఈ ప్రభావం ఎక్కువగా ఒంగోలు టౌన్ మీద పడిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనకు వచ్చే లోపలికి పోతురాజు కాల, నల్ల కాలువ అనేది కూడా నేను పోయినసారి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ 2 కాలువలు అనేది మనకి మేజర్ కాలువలు. ఈ కాలువలు కానీ మనం ఎప్పుడైతే కూడా మనం కట్టించుకోగలిగామంటే తప్పకుండా కూడా భవిష్యత్తులో కూడా ఒంగోలుకి ఎప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ముప్పు రాకుండా ఉండే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పాత గవర్నమెంట్లో నేను 10 సార్లు తిరిగి 89 కోట్ల రూపాయలకి ఆ రోజు పోతురాజు కాలువ శాంక్షన్ చేయించాం. అప్పుడుండే ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే రివిట్మెంట్ చేసి కింద బెడ్ వేస్తేనే రేపు భవిష్యత్తులో పిచ్చి చెట్లు కానీ, జంగిల్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా వాటర్ ఫ్రీగా వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. పైనుంచి ఎంత వాటర్ వచ్చినా కూడా మనకి నేరుగా వెళ్ళే యాక్సెస్ ఉంటుంది, ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితి వచ్చే కోసం అని చెప్పి ఆ రోజు 89 కోట్లు శాంక్షన్ చేస్తే కరెక్ట్గా శాంక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మారటం, గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 టెండర్లు వేరే వాళ్ళ చేత వేయించటం, దాంట్లో 40 కోట్ల వరకు డ్రా చేసుకోవటం, దాని లాస్ట్కి ఎవడు చేయకుండా దాని వర్క్ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ మిస్టేక్స్ వల్ల ఈరోజు దాన్ని ఎస్టిమేషన్ వేయాలంటే 150 కోట్లు అవుతా ఉంది అప్పటికి ఇప్పటికి. అదే కానీ చిత్తశుద్ధితో కానీ వచ్చిన ఫండ్స్ని కానీ ఆ రోజు కానీ పోతురాజు కాలువ కానీ కంప్లీట్ చేసుకోగలిగితే ఈరోజు ఈ పరిస్థితి వాతావరణం ఉండేది కాదు. కాబట్టి ఇక్కడ కానీ నల్లగాలవ కానీ ఈరోజు రెండింటి కూడా ఎస్టిమేషన్ వేసాం. దగ్గర 250 కోట్ల రూపాయలు ఈ 2 కెనాలు కూడా అయ్యే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనకుండే ప్లేసెస్లో ఏదైతే ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఉండే ఎక్కడైతే రీహాబిలిటేషన్ సెంటర్లో ఉండారో వాళ్ళందరూ కూడా 7,375 మందికి నిన్న పొద్దున, నిన్న మధ్యాహ్నం, నిన్న సాయంత్రం భోజనాలు పెట్టాం. అదేవిధంగా సెంటర్స్లో కూడా మెడికల్ నర్సెస్ కానీ వీళ్ళందరినీ కూడా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకి ప్రికాషన్స్ కూడా తీసుకున్నాం. దాంతోపాటు వాళ్ళకి నైట్ డిన్నర్ కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశాం. అదేవిధంగా 15 డివిజన్లో 53 కాలనీల్లో 11,015 మంది హౌస్ హోల్డ్స్ ఎలక్ట్ చేసాం. ఎక్కడైతే హౌసెస్లో కూడా వాటర్ వచ్చి వాళ్ళు బయటికి రాని పరిస్థితుల్లో ఉండేవి కూడా హౌసెస్ కూడా నేను అన్నీ కూడా మీటింగ్ పెట్టుకొని వాళ్ళన్నీ కూడా ఎన్ని హౌసెస్ ఉన్నాయి వాళ్ళకి ఇబ్బంది పడ్డారో దాన్ని కూడా దగ్గర 11,015 హౌసెస్ని ఈరోజు ఐడెంటిఫై చేసాం. వాళ్ళకి రేపు ప్రభుత్వం తరఫున ఏం చేయాలనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దానికి కూడా అన్నీ చూసుకొని పోతున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు దానికే మన ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం కూడా ఎవరైతే ఇలా వర్షాలలో లోపలికి వచ్చేసి ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ కూడా కొన్ని వాళ్ళ బాధ్యతలకి కొంతమందికి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా చేశారు. జీవో 115 రిలీజ్ చేశారు. రైస్ ఒక 25 కేజీలు, అదేవిధంగా కందిపప్పు 1 కేజీ, పామాయిల్ 1 లీటరు, ఉల్లిపాయలు 1 కేజీ, టమోటాలు 1 కేజీ, పంచదార 1 కేజీ, ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 11,015 మందిని ఎవరినైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళందరూ కూడా చేర్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ 2 రోజుల్లో అవి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి నైతికంగా ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు, అంతా పేదవాళ్ళు. కాబట్టి వాళ్ళకంతా కూడా ఏదో విధంగా వాళ్ళకి మనం సహాయం చేయాలి. మళ్ళీ రేపు 1వ తారీఖు నుంచి రేషన్ వచ్చినా కూడా ఈ తుఫానుకి సంబంధించిన బాధ్యులకి అందరికీ కూడా డోర్ టు డోర్ ఇవన్నీ కూడా డెలివరీ ఇచ్చే కార్యక్రమాలు జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు మనకు 2 మండలాల్లో వచ్చే లోపల కూడా ఒంగోలు మండలం కూడా ఇప్పుడు మొత్తం కూడా దాదాపు వాటర్ ఎక్కువైపోయింది. అటు ఇటు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. దానికి కూడా గుళ్ళకమ్మ గేట్లన్నీ కూడా ఎత్తేయటం వల్ల అదివరకు 7 టీఎంసీ దాని కెపాసిటీ అయితే దగ్గర ఇప్పుడు 12 టీఎంసీలు 13 టీఎంసీలు వాటర్ ఫుల్గా రావటం, దాన్ని మళ్ళీ ఓవర్ఫ్లో అయితే ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఈరోజు మన కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడేసి అన్ని గేట్లు కూడా పైకెత్తడం జరిగింది. దానికి అన్ని వాటర్ కూడా ఈరోజు రావటం వల్ల ఈరోజు ఆ మండలం కానీ ఈ మండలంలో కానీ వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. దాన్ని కూడా ఈరోజు పొద్దున్నే ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ అదేవిధంగా ఎస్సీ ఆర్ఎన్బి వీళ్ళందరితో కూడా మాట్లాడాము, పంచాయతీ రాజ్ వాళ్ళతో కూడా మాట్లాడాము. వాళ్ళని అక్కడే పెట్టేసి వాటర్ని ఎక్కడ సముద్రంలోకి వెళ్ళడానికి మనకు సోర్స్ ఏంటి అనేది కూడా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ వాటర్ కూడా మ్యాక్సిమం ఇవాళ కల్లా క్లియర్ అయిపోతే
ఇప్పుడు కొత్తపట్నం మండలం నుంచి ఇటు రావడానికి కూడా లేకుండా మధ్యలో వాటర్ కూడా అల్లూరు దగ్గర పోతూ ఉంది కాబట్టి ఈ రెండు కూడా తగ్గేటట్టుగా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం.